హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వచ్చేసి స్కూల్లో గొడవ పడేసి తీసుకొని వస్తాడు కదా. ఇంకా తను కళ్ళు మూసేసి ఇప్పుడు నీకేం వినిపిస్తుంది అన్నట్టు తను అక్కడ సౌండ్ వస్తుంది కదా, నేచర్ సౌండ్, అదంతా వింటూ హ్యాపీగా ఉంటాడు. అంతా ఆలోచించద్దు అంటే అవునవును నాకు తెలిసిన ఆలోచించను అనేసి ఇంకా వాళ్ళ అమ్మను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా ఫ్యాంగ్ వచ్చేసి తన ఫ్రెండ్తో పోయి నువ్వెందుకు ఇలా చేసావు అంటే నేను నీకోసమే చేశాను అంటే, కానీ నీలాగా నేను ఇలా ఎక్స్పోజ్ చేయలేదు, ఆన్లైన్ లో పెట్టింది నువ్వే అని నాకు తెలుసు. ఇంకా నాతో ఫ్రెండ్షిప్ చేయొద్దు, నువ్వు నీతో అమ్మాయితో నేను ఫ్రెండ్షిప్ చేయను, నేను నీకోసం చేస్తే నువ్వు అమ్మాయిని బ్లేమ్ చేసావంటే అలా కాదు పెంగి, అది కాదు, అర్థం చేసుకో, నేను అలా ఆలోచించలేదు, నేను నిజమే కదా చెప్పింది, నేను ఎక్కువ నమ్మాను నేను అంటే నీకేమనిపిస్తుంది, స్టూపిడ్ లా కనిపిస్తున్నాను, ఆ పోస్ట్ చేసి నువ్వే అని నాకు తెలుసు, కానీ దాంతో నాకేం సంబంధం లేదు అంటే నేను మర్చిపోయాను అనుకుంటున్నాను, నీకు ఒక టెడ్డీ బేర్ బొమ్మ ఇచ్చాను, ఆ బొమ్మ నీ దగ్గరే ఉంది, అది నువ్వే అని నాకు తెలుసు, ఇంకోసారి ఇలా చెయ్యొద్దు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. సో నువ్వు ఎప్పుడు మీ అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటావు కదా, ఈ లైట్ వెలిగించేసి పంపిస్తే అప్పుడు మీ అమ్మకు అందుతుంది అంటే నిజంగానే అందుతుందా అంటే అందరూ నమ్ముతారు, నువ్వు నమ్ము అంటే సరే సరే, ఒకవేళ అమ్మకు అందకపోతే అంటే కనీసం అమ్మ చూస్తుంది కదా అనేసి అని చెప్తాడు. సరే అనేసి ఇంకా తను వచ్చేసి హ్యాన్ వచ్చేసి ఓకే కాల్ చేస్తుంది, నీకోసం ఇంకోసారి అపాయింట్మెంట్ ఫిక్స్ చేశాను అంటే ఇప్పుడు అమ్మాయి ఎలా ఉందంటే పర్వాలేదు అంటే సరే సరే అనేసి ఇంకా హ్యాపీగా అని చెప్తారు. ఇంకా తను వచ్చి ఉంటుంది, ఇంకా తను తీసుకెళ్ళేసి తనకి వాటర్ మిలన్ అంటే ఇష్టం. సో ఇవంతా మర్చిపోయేసి వాటర్ మిలన్ తినేసి హ్యాపీగా తిని నువ్వు ఎవరి గురించి ఆలోచించొద్దు అని చెప్పేసి ఇంకా తన వర్క్ వెళ్ళేసి తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా తనకు గుర్తొస్తుంది ఆ టెడ్డీ బేర్ తనది అనేసి, తనకు గుర్తొస్తుంది, తనే పోస్ట్ చేసింది అనేసి. ఇంకా మార్నింగ్ అవుతుంది, ఇంకా హ్యాపీగా యూనిఫామ్ వేసుకొని మళ్ళీ స్కూల్కి వెళ్ళడానికి వెళ్తుంటుంది. ఇంకా ఊరు ఎక్కడికి వెళ్ళాడంటే బయటకు వెళ్ళిపోయి ఉంటాడు అప్పటికి. సో తను హ్యాపీగా వెళ్ళిపోతుంది ఇంకా స్కూల్కి వెళ్ళేసి. సో ఇదంతా పోస్ట్ చేసింది నువ్వే అని నాకు తెలుసు అంటే నేను చేయలేదు అనేసి తను చెప్తుంటాను. నేను ఆ పోస్ట్ గురించి అడగలేదు, ఆ రూమర్స్ గురించి అడగలేదు, అయినా నీకు చాలా అవేర్నెస్ ఉంది అని చెప్పేసి అంటే ఏదైనా ఫేర్ గా చేయాలంతే కానీ ఇలా మాట్లాడడం కాదు, ఆ కిచెన్ ఇదే కదా, సో కిచెన్ ఉండాలి, టెడ్డీ బేర్ కిచెన్ ఎక్కడ అది అంటే ఏం రోజు లేదంటే అంటే అది నీ ఇష్టము, నా ఇష్టం, అది నేను ఎలాగైనా హ్యాంగ్ చేసుకుంటానంటే సో బాగా మాట్లాడుతున్నాను, సరే సరేలే కానీ ఇప్పుడు నీకు గిల్టీ కూడా లేదు, అయినా కూడా నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు, సరే సరేలే ఏంటి నువ్వు ఎలా అంటే అలా మాట్లాడుతున్నావు, ఇక్కడ అందరూ ఉన్నారని చూస్తున్నారనే కదా, సరే సరేలే కానీ మనం నేను నీలా కాదు, నేను ఆ థర్టీ క్రిటిక్స్ పీపుల్ అని కాల్ చేయలేను, నీకు నచ్చకపోతే నువ్వు బీట్ చేయాలనుకుంటే చదువులో బీట్ చేయాలి, అది కూడా ప్రాపర్గా చెయ్యి, నెక్స్ట్ ఎగ్జామ్ వస్తుంది కదా దాంట్లో కంప్లీట్ అవుతామంటే సరే సరే కంప్లీట్ అవుతుంది, సరే ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు అందరూ చూస్తున్నారు కదా, సో ఎవరికి ఏ ఎబిలిటీ ఉందో చూసాము, ఎవరు ఫస్ట్ వస్తారో చూస్తామంటే సరే సరే, ఒకవేళ ఓడిపోతే ఏం చేయాలంటే 10 laps చేయాలనేసి ఇంకా ఫ్యాన్ చెప్తుంది. 10 laps ఎందుకు 20 laps చేస్తామంటే గ్రౌండ్ చుట్టూ 20 laps తిరగాలి అనేసి తను చెప్తుంది. సరే సరే డీల్ అనేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా అదే టైంకి ఇక్కడికి ఈజిన్ వెళ్తాడు. ఈజిన్ వచ్చేసి నీకు నేను డబ్బులు ఇస్తాను, ఈ పోస్ట్ డిలీట్ చెయ్యి, నీకు ఎంత డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తా అంటే నేను అంతా చేయి, నీ పని నువ్వు చూసుకోరా, ఏ పని నేను చేయాలి నాకు తెలుసు అనేసి తను చెప్తుంటా. ఏంటో నాకు నీకు రిలేషన్షిప్ అంటే ఎందుకు పోస్ట్ డిలీట్ చేయాలనుకుంటున్నావు అంటే తను నా క్లాస్ ఫ్రెండ్, తను మంచి అమ్మాయి, తన ఫ్రెండ్, నేను తను అలా ఏడిపిస్తుంటే రూమర్ స్ప్రెడ్ చేస్తుంటే నేను చూడలేను, సో కాబట్టి నా కోసం ఇలా చేస్తావా అంటే నేను ఈ జాబ్ తీసుకోవాలంటే నేను డబ్బులు పే చేస్తా అంటున్నాను కదా, నువ్వు చెప్పినా కూడా నేను చెయ్యను, నాకు తెలుసు నువ్వు వెళ్ళు అనేసి తను చెప్తాను. ఇంకో పక్కన వచ్చేసి వచ్చేసి కాపేంగ్ వచ్చేసి గ్యాంగ్ వచ్చేసి వాళ్ళ అన్నకి హెల్ప్ చేసి ఉంటాడు. సో ఎవరైనా బెదిరిస్తున్నారా, ఎవరైనా ఏడిపిస్తున్నారా అంటే నీకు ట్విన్ సిస్టర్ కదా, నువ్వు నాకు సిస్టర్ లాంటివి అంటే నువ్వేమి ఇలాంటి ఫార్మాలిటీస్ చేయవలేదు, సరే సరే నీకేమైనా హెల్ప్ కావాలంటే చెయ్యి అంటుంటే ఇంకా నన్ను బుల్లి చేస్తాను అనేసి తన మీద చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా నువ్వు కానీ ఇలాగే చేసావు అనుకో మీ అన్న గురించి చెప్తాననేసి వేరే అతను ఎవరో పోస్ట్ చేస్తారు, తనకి మెసేజ్ చేస్తారు. తిని వచ్చేసి వాళ్ళ నాన్న ఇదేనా మనీ అనేసి అంటూ ఉంటే మనీ అంత తీసుకొని వాళ్ళ నాన్న జల్సా చేసుకుంటూ ఉంటాడు, డెబిట్ తీసుకుంటుంది, అప్పు తీసుకుంటుంది. సో అనేసి ఇంకా పోస్ట్ చేసింటే ఆ పోస్ట్ లో తనకు వెళ్ళేసి సారీ చెప్పింటాడు, తను పోస్ట్ చేసింది కదా అనేసి. ఇంకా షీమింగ్ వచ్చేసి చూస్తుంటుంది, ఏం చూసావా అంటే ఏంటి పోస్ట్ అంటే అవును చూడంటే సారీ చెప్పినట్టు చెప్తారు, ఎవరు చేశారు ఏమి అనేసి అంటే ఇంకా తను వచ్చి ఈజీ నడుపుతారు, చేద్దామంటే లేదు లేదు నేను ఊ దగ్గరికి వెళ్ళాను తను చేయను అన్నాడంటే సరే తనే చేసింటాను, తనకు అర్థం అవుతుంది, తనకు థ్యాంక్స్ చెప్తాడు, సరే అనేసి తను హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఇంకా వచ్చేసి పెంగ్ వచ్చేసి తన దగ్గరికి వెళ్ళేసి ఫ్రెండ్షిప్ చేయాలనేసి నేను సారీ తప్పు చేశాను, నేను అనవసరంగా ఏడిపించాను, నేను ఏడిపించకుండా ఉండాల్సింది అంటే సరే సరే ఇప్పుడు అంతా ఎందుకు అంటే సారీ అని ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయవా అంటే అవును నేను తప్పు చేశాను అనేసి తన ఇంకా చెప్తుంది. సో వాళ్ళతో ఫ్రెండ్స్ అయిపోతారు. సో అతనికి ఎగ్జామ్స్ టైంలో వెళ్తూ ఉంటే ఇంకా అందరూ ఎగ్జామ్స్కి వచ్చి ప్రిపేర్ అవుతుంటారు. తిను ఫోన్ చేస్తే తిను వచ్చేసి వేరే అతనికి అదే తిను ఎవరోకి తన మధ్యలో ఆపుతుంటారు గ్యాంగ్ వాళ్ళు, అదే గ్యాంగ్ వార్ స్టూడెంట్. తనకి ఎగ్జామ్ ఉంటుంది. సో ఫోన్ ఆన్ చేసేసి తిని వెళ్ళిపోతూ ఉంటాడు. అంత లోపల అతనికి మెసేజ్ వస్తుంది, ఏంటి ఎవరు రాలేదంటుంటే మనీ కావాలా, సో మనీ కావాలంటే నేను ఇస్తానంటే మనీ కాదు నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను అనేసి ఇంకా తను పట్టుకొని కొడుతూ ఉంటే ఇంకా అంత లోపల తను గొడవ పడుతూ ఉంటే ఎగ్జామ్ పోకుండా ఉంటుంది. సో నువ్వు వెళ్ళిపోతే ఎగ్జామ్కి అనేసి తను పంపించేసి ఇంకా గొడవ పడుతూ ఉంటాడు. అంత లోపల తన ఎగ్జామ్ అనేది ఓవర్ అయిపోతుంది, ఎగ్జామ్ లాస్ అయిపోతుంది. ఏమైందిరా అంటే ఇలా సింగు కొట్టారా అనేసి అంటుంటే ఇంకా అంత లోపల అక్కడికి వచ్చేసి గ్యాంగ్ కూడా కొడతారు. ఎందుకు తన జోలికి వస్తున్నారు, తన జోలికి వస్తే మర్యాద ఉండదు అంటే నేనేం చేయలేదంటే అంతలోపల పోలీసు వాళ్ళు వస్తారు. సో పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఏంటి నువ్వు ఇప్పుడు మీ చెల్లిని సేవ్ చేసావు అనుకుంటారు, ఎప్పుడు నువ్వు చెల్లిని సేవ్ చేస్తావా అనేసి తనేసి లాక్ వేసేసి వెళ్ళిపోతాడు. ఏమైంది ఎగ్జామ్ రాసావా అంటే లేదు లేదు అనేసి ఇంకా ఎగ్జామ్ మిస్ అయిపోయింది అంటే ఇది మంత్లీ టెస్టే కదా అంటే ఏం కాదులే ఏం పర్వాలేదులే అనేసి తను ఓకే చెప్తారు. సరే అనేసి ఇంకా అలా పరిగెత్తు తను వెళ్ళిపోతాడు. ఇంకా తను వచ్చేసి గ్యాంగ్ వచ్చేసి ఇప్పుడు మీ సిస్టర్ని కాపాడుకున్నావు ఎప్పుడు కాపాడుకోలేవు కదా అనేసి తను చెప్పింది గుర్తొస్తుంది. ఇంకా తన స్కూల్కి వెళ్ళాలి, తనతో సేఫ్టీగా ఉండాలి అంటే తన స్కూల్కి వెళ్ళి సేఫ్టీగా ఉంటేనే కదా అనేసి తను ఆలోచిస్తాడు. సో స్కూల్కి వెళ్ళడానికి ఫిక్స్ అవుతాడు. ఇంకా అన్ని చూసుకొని అన్ని తనకి సర్టిఫికేట్స్ వచ్చింటాయి కదా, సర్టిఫికేట్స్ అవార్డ్స్ అవన్నీ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేసి సో స్కూల్కి వెళ్దాం, తన కోసమైనా వెళ్దాం, తను సేవ్ చేయడానికి వెళ్దాం అనేసి తను ప్లాన్ చేశాడు. సో యూ వచ్చేసి ఫస్ట్ వస్తుంది, ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిపోతుంది, ఇంగ్లీష్ ఎగ్జామ్ ఒకటి మిస్ అయిపోయి ఉంటుంది. అప్పటికే తన ఫస్ట్ డే వచ్చి ఉంటుంది. సో తను వచ్చేసి వచ్చి ఉంటుంది, తను కానీ ఇంగ్లీష్ స్కోర్ చేసి ఉంటే నిజంగా హై లెవెల్లో ఉంటుంది. సో కానీ తను ఎగ్జామ్ చేయడం వల్ల ఇలా వచ్చేసింది అనేసి ఇంకా కాన్ఫిడెంట్ కూడా అలా ఉంటుంది. సో తను వచ్చేసి ల్యాబ్స్ చేస్తూ ఉంటుంది, ఇది అక్కడే ఉంటాడు. సో ల్యాబ్స్ తను నిజంగానే గ్రేట్ అనేసి అక్కడ స్కూల్లో వాళ్ళంతా వెళ్తూ ఉంటే ఇంకా తన వెనకాల పరిగెత్తుంటే ఇంకా అక్కడ ఉండే స్టూడెంట్స్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ క్లే బిగ్ జీ వచ్చేసి పరిగెత్తు అనేసి తను సపోర్ట్ చేస్తుంటే అంత లోపల అక్కడికి వస్తాడు. పరిగెత్తు కానీ నేను సపోర్ట్ చేస్తా అనేసి దాంతో పాటు హ్యాపీగా వస్తాడు. సో ఏంటి ఇలా చేసావు అనేసి తను చెప్తూ ఉంటాడు, ఏం రావద్దా అనేసి వాళ్ళిద్దరు అది హ్యాపీగా ల్యాబ్స్ తీసుకుంటూ ఇంకా గ్రౌండ్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇంకా అనౌన్స్మెంట్ చేస్తాడు, మిస్టర్ అజు ఈ రోజు మనకు కొత్తగా వస్తున్నాడు, తను ఎప్పటి నుంచో మనకు తెలుసు కానీ మళ్ళీ రీజాయిన్ అవుతున్నాడు, తన గురించి ఏదో స్టోరీస్ వింటుంటారు కానీ తను అలాంటి వాడు కాదు, చాలా మంచోడు, మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం తనతో హ్యాపీగా ఉండండి అండ్ మ్యాథ్స్ లో ఫస్ట్ స్కోర్ తీస్తున్నాడు తను, సో హ్యాపీగా ఉండండి అనేసి చెప్పేసి ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకా కాంపెంగ్ వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడుతుంది, తను చాలా హ్యాండ్సమ్, మెన్నతో గొడవ అయింది కదా తెలుసా వాళ్ళిద్దరు కజిన్స్ అంటే అవును వాళ్ళ కజిన్స్ అయితే నాకు ఆల్రెడీ తెలుసు అనేసి ఇంకా వాళ్ళు మాట్లాడుతుంటారు. నిజంగానే చాలా హ్యాండ్సమ్ గా ఉన్నట్టు అంటే నాకు ఇష్టం అనేసి వాళ్ళ ఫ్రెండ్ తో చెప్తుంటారు. ఇంకా మిస్టర్ జూ అండ్ ఫ్యాన్ వచ్చేసి కలిసేసి హ్యాపీగా మాట్లాడుకుంటుంటారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి అబ్బా ఏంటబ్బా మీ ఇద్దరు అంత స్వీట్ కపుల్ లాగా రొమాంటిక్ కపుల్ లాగా ఉంది, ఏదో బర్డ్స్ లాగా ఉన్నట్టుంటుంది, ఏంటి బ్యాగ్ స్కూల్కి వెళ్ళిపోయాడు, తను వచ్చేసి నిన్ను హోమ్ దగ్గర తెంచుతున్నాడు, ఇక్కడ ఏంటో జరుగుతూ ఉంటుంది, ఇప్పుడు తన మ్యాన్ అయిపోయినాడు నా టీచర్ అంటే మీరు ఇలా మాట్లాడొద్దండి అనేసి ఇంకా వాళ్ళ అమ్మ ఉంటుంది. ఇంకా సో ఏంటి అనేసి తన గిజి చూస్తున్నావు ఏంటి అంటే నాకు ఇది ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు అంటే అవును అయితే నేను కొడతాను రా అప్పుడు బాగా నమ్ముతావు కదా అనేసి అంటుంటారు. ఇంకా అంత లోపల అంటే లోనో అనేసి ఇంకా తను పట్టుకుంటాడు. ఇంకా సరే అనేసి వాళ్ళు అలా ఫోన్ అవ్వకుంటూ సరే నేను కాలు నొప్పిగా ఉంది కదా నేను తీసుకొని పోతాను అనేసి అలా తీసుకొని పోతూ ఉంటాడు. ఇంకా ఇంటికి తీసుకుని వెళ్ళి హెయిర్ కట్ చేసుకుని అంత లోపల ఎపిసోడ్ ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.